ఫస్ట్ టైం మా అమ్మకాడ పేరు కొట్టేద్దామని చెప్పి వంట చేసి పెడితే ఆ వంట వల్ల పెంట అయ్యి నన్ను మా అమ్మ ఈ రేంజ్ లో కుమ్మేస్తుందని చెప్పి అసలు కల్లో కూడా ఊహించలేదు. అసలు ఏం జరిగిందంటే చైనాలో వాడు ఎవడో వాళ్ళ అమ్మకి ఫస్ట్ టైం కుక్ చేసి పెట్టిన దానికి వాళ్ళ అమ్మ ఇంప్రెస్ అయ్యి ఒక ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పి ఒక వీడియో అయితే చూసాను. ఈ వీడియో చూసాక నేను కూడా మా అమ్మకాడ ఒక మంచి పేరు అయితే కొట్టేసి ఓడంత ఇల్లు కాకపోయినా నేను కూడా ఒక బైక్ ఒక కారు గిఫ్ట్ గా తీసుకుందని చెప్పి వంట రూమ్ లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. వంట రూమ్ లోకి అయితే వచ్చేసాను, కానీ వంటలు చేసేదానికి నేనేం వంట మాస్టర్ అయితే కాదనమాట. అందుకోసమే నానా కష్టాలు పడి నేను యూట్యూబ్ లో చూసి ఒక ఆమ్లెట్ వేయడం అయితే నేర్చుకున్నాను. అదే ఆమ్లెట్ ఈ రోజు వేయబోతున్నాను. ఇక మన ఆమ్లెట్ కి కావాల్సింది వచ్చేసి ఎగ్స్ అనమాట. ఆ ఎగ్స్ అయితే మా వంట రూమ్ లో మొత్తం ఎతికాను, కానీ ఎక్కడా కూడా లేవు అనమాట. చేసేదేమీ లేక మా నాటుకోడి పెట్టిన కోడిగుడ్లతో అయితే ఆమ్లెట్ వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా నాటుకోడి గుడ్లు అయితే ఎతకడం అయితే స్టార్ట్ చేశాను. మా కోడి పెట్టిన గుడ్లు ఎతికి అలసిపోయాను అనమాట. ఇంకా లాస్ట్ గా ఒకసారి బీరువాలో ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా మన ఆమ్లెట్ కి ఎన్ని గుడ్లు కావాలి అన్ని గుడ్లు అయితే తీసుకొని ఇంకా డౌట్ రాకుండా ఎక్కడున్న ప్లేస్ లో అక్కడే పెట్టేసి ఇంకా అక్కడ నుంచి అయితే వంట రూమ్ లోకి అయితే వచ్చేసాను. ఇంకా వంట రూమ్ లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను, కానీ అప్పుడే నాకు విచిత్రంగా కొన్ని బాక్సులు అయితే కనిపించాయి. అవి కూడా ఏంటో మీకు చూపిస్తాను, చూసేయండి. ఆ బాక్సులు ఏంటో కదనమాట, టమాటా పచ్చడి బాక్స్ లో అయితే మా అమ్మ అయితే ఏకంగా పసుపు అయితే వేసి ఉంది. ఇంకా చకోడీల బాక్స్ లో అయితే ఏకంగా సాల్ట్ పోస్తుంది. దీంట్లో విచిత్రం ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు. మా ఇంట్లో ఇన్ని స్టీల్ బాక్సులు ఉన్నా కూడా మా అమ్మ ఈ రోజుకి కూడా అన్ని ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు అనేది పోస్తుంది అనమాట. దానికి తోడు మా నాన్నకాడికి వెళ్ళి మన ఇంట్లో ఒక్క బాక్స్ కూడా లేదు, బాక్సులకి డబ్బులు అని చెప్పి ఏకంగా తీసుకొని మరి ఇలాంటి బాక్సులు అయితే వస్తువులు అయితే పెడుతుంది. ఇక ఫైనల్లీ నానా కష్టాలు పడిన తర్వాత మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ ఆమ్లెట్ టేస్ట్ ఎలా ఉందో మా అమ్మకాడికి వెళ్ళేసి రివ్యూ తీసుకుందాం పదం పండి. ఇక మా అమ్మకాడికి వచ్చేసి టేస్ట్ ఎలా ఉందని చెప్పి మా అమ్మని అడిగితే ఏం చెప్పిందో మీరే వినండి. ఇంత చదువు చదివి ఆమ్లెట్ వేసుకుంటున్నావు, అమ్మమ్మ కాడ పింఛన్ డబ్బులు తీసుకొస్తా అంగడి పెట్టిస్తాను కానీ బతుకు ఏంది మా అంత మాట అంటే ఆమ్లెట్ వేసుకొచ్చిందని హోటల్ పెట్టిస్తాను ఉండమన్నా. ఇంకా ఆమ్లెట్ అయితే సూపర్ గా అయితే ఉందన్నమాట. చైనాలో వాళ్ళ అమ్మ ఏకంగా ఇల్లు గిఫ్ట్ గా ఇస్తే మా అమ్మ ఏకంగా హోటల్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పింది, నేనే వద్దని చెప్పాను. ఫైనల్లీ కోడిగుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మా అమ్మ అడిగితే నేను ఇంకా మన కోడి పెట్టింది కదా గుడ్లు, ఆ గుడ్లతోనే ఆమ్లెట్ వేసాను, అందుకే అంత టేస్టీగా ఉందనేది చెప్పాను. దానికి మా అమ్మ రియాక్ట్ ఏం చేసిందో మీరే చూడండి. కోడి కోడి పెట్టింది గుడ్డు పెట్టి ఇప్పుడు గుడ్డు పెట్టేదే అయ్యమ్మా మన గుట్లేమా నువ్వు పెట్టినా నువ్వు పెట్టా అవును, ఇంతకీ మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫస్ట్ టైం ఏం కుక్ చేసి పెట్టారో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు మరి బాయ్.